ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మీ అందరి కోసము అనుదినము ప్రార్థన చేయుచున్నాను. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము. యెహోషువ 3వ అధ్యాయము 7వ వచనము లాస్ట్ మాట చదువుకుందామండి. గమనించండి. నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదెను. ఈ యొక్క వాక్య భాగము గమనించినట్లయితే యెహోవా దేవుడు యెహోషువకి ఇచ్చుచున్నటువంటి మాట. ఏ సందర్భంలో యెహోషువకి ఈ యొక్క ధైర్యము కలిగించే మాట దేవుడు ఇస్తున్నాడంటే, ఇజ్రాయేలు ప్రజలకి నాయకుడైనటువంటి మోషే చనిపోయినప్పుడు యెహోషువ చాలా కృంగిబాటుతనముతో, దిగులుతోనూ, భయముతోనూ ఉన్నప్పుడు, ఈ ప్రజల్ని ఏ విధంగా నడిపించాలి అని దిగులుతో ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు దేవుడు మాట్లాడుచున్నాడు యెహోషువతో. యెహోషువా, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను. నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. ఈ క్షణము నుంచే, ఈ గడియ నుంచే, ఈ దినము నుంచే నిన్ను గొప్ప చేస్తాను. వారి అందరి ఎదుట నిన్ను గొప్ప చేస్తానని దేవుడు యెహోషువకి మాటిచ్చుచున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీకు నాకు ఈ యొక్క వాగ్దానముతో మాటిస్తున్నాడు. ఈ దినము నుంచి నేను నిన్ను గొప్ప చేస్తాను అని సెలవిస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. నీ ప్రజల ఎదుట, నీ తల్లిదండ్రుల ఎదుట, నీ తోడబుట్టినటువంటి వారి ఎదుట, సమాజము ఎదుట, ఎవరైతే నిన్ను చిన్న చూపు చూశారో, ఎవరైతే నిన్ను అసహించుకున్నారో, ఎవరైతే నీ వీడు దేనికి పనికిరాడు అని అనుకుంటున్నారో, వారి కన్నుల ఎదుట దేవుడు నిన్ను గొప్ప చేస్తానని చెప్పుచున్నాడు. నిజమే, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే మనము ఆశీర్వదించబడతాము. దేవుడు మనల్ని గొప్ప చేస్తే మనము గొప్ప ఉన్నతమైన స్థానంలో మనం ఉంటాము. ఇక ఉదయకాల సమయంలో నీ ఉద్యోగ విషయంలో నిన్ను గొప్ప చేస్తాడు, నీ ఆర్థిక విషయంలో నిన్ను గొప్ప చేస్తాడు, నీ యొక్క సేవా విషయంలో దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. నీ విద్య విషయంలో, నీ చదువు విషయంలో, నీ జాబు విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ కుటుంబ విషయంలో, అన్ని విషయాలలో, నీ యొక్క బిజినెస్ విషయంలో, నీ వ్యాపార విషయంలో దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టుతాడు. ఈ వాగ్దానము రిసీవ్ చేసుకోండి. ఈ ఒక్క వాగ్దానము నా కోసమే దేవుడు ఇచ్చాడు. ఈ వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు. ఇక ఉదయకాల సమయంలో నా తండ్రి, ఇక లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి ఆయా వచ్చుచున్నటువంటి ఈ ప్రార్థన ఎంతమంది వింటున్నారో, వినబోతున్నారో, ఏకీభవిస్తున్నారో, ఎంతమంది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారో నా తండ్రి, ఈ యొక్క ప్రేయర్ టవర్లో ఎంతమంది ప్రేయర్ రిక్వెస్ట్, ప్రార్థన విన్నపములు ఇచ్చారో వారందరినీ నీ సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నాను. వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచుమని అడుగుచున్నాను. ఆయా మీరు మీ ప్రియ బిడ్డలతో మాట్లాడుచున్నారాయా. ఆయా గొప్ప ఉన్నతమైన స్థితిలో మీరు ఉంచుతానని మీరు సెలవిచ్చుచున్నారాయా. గొప్ప చేయ మొదలు పెట్టుతాను అని మీరు సెలవిచ్చారాయా. నీ ప్రియ బిడ్డలు ఏ కష్టంలో, ఏ బాధలో, ఏ దుఃఖంలో, ఏ కృంగుబాటుతనంలో, ఏ ఒంటరితనంలో, ఆయా ఏ లేమిలో ఉన్నారో మా ప్రభువా, ఏ గాయములో ఉన్నారో నా తండ్రి, వాటినన్నిటి నుంచి యేసు నామంలో వారికి విడుదల చేసి నా తండ్రి, వారిని మీ యొక్క ఉదయకాల సమయంలో ఈ వాగ్దానంతో మీరు బలపరిచిన విధానానికై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారిని గొప్ప చేయ మొదలు పెడతానని మరి మీరు సెలవిచ్చారు మా ప్రభువా. ఆయా వారు ఆరోగ్య విషయంలో అయితే వారిని నా తండ్రి, ఆయా ప్రతి ఒక్క అనారోగ్యము నుంచి వారికి విడుదల చేసి ఆయా వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను. వారి యొక్క ఆర్థిక విషయంలో నా తండ్రి, వారి యొక్క అప్పుల విషయంలో నా తండ్రి, యేసు నామములో వారి కుటుంబంలో ఉన్న ప్రతి కొదువ నా తండ్రి, ప్రతి లేమితనము యేసు నామములో దూరము చేసి వారి కుటుంబంలో సమృద్ధి అయిన దీవెన దయచేయమని అడుగుచున్నాను. నాయా స్తోత్రం నాయన. ఆర్థిక ఇబ్బందుల నుంచి యేసు నామములో దూరము చేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. దేవా, మీ కొందనాలు చెల్లిస్తున్నాను. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయండి. వివాహము కాని వారికి వివాహాలు, ఘనమైన వివాహాలను మీరు జరిగించమని అడుగుచున్నాను. ఆయా కృంగుబాటుతనంలో, డిప్రెషన్లో ఉన్నటువంటి యవనస్తుల కోసము ప్రార్థన చేయుచున్నాను. యేసు నామములో ఆయా డిప్రెషన్ కలగ చేయుచున్నటువంటి దురాత్మ శక్తి యేసు నామములో బంధిస్తున్నానయా. నీ ప్రియ బిడ్డలకి సంతోషము, సమాధానము, ఉత్సాహము, ఆనందము ఆయా కలగ చేయమని అడుగుచున్నానయా. వారి జీవితంలో నెమ్మదిని కలగ
దయచేయమని అడుగుచున్నాను. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. విడిపోయినటువంటి భార్యాభర్తలు ఏకమౌటకు కృపను దయచేయండి. ఆయా సమాధానము లేనటువంటి కుటుంబాలకు సమాధానమును దయచేయమని అడుగుచున్నాను. వ్యాపారస్తుల కోసము ప్రార్థన చేస్తున్నాను. ఆయా బిజినెస్ చేస్తున్న వారి కోసము ప్రార్థన చేస్తున్నాను. వారి బిజినెస్ వారి వ్యాపారము నా తండ్రి అభివృద్ధి పొందుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఆయా చదువుచున్న విద్యార్థుల కోసం ప్రార్థన చేస్తున్న వారు చక్కగా చదువుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. దేవా ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ఆయా ప్రతి ఇరుకు నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి, ప్రతి విధమైన వ్యాధుల నుంచి యేసు నామములో నీ ప్రియ బిడ్డలకి విడుదలవును గాక. మా ప్రభువా పరిశుద్ధాత్మ దేవా మీరు వెళ్ళండి. ప్రార్థన విరుచున్నప్పుడే వారిలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి రోగములు యేసు నామములో ఆయా వదిలి వెళ్ళి పొమ్మన ఆజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. దేవా స్తోత్రము చెల్లిస్తున్నాను. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా నీ ప్రియ బిడ్డలు నా తండ్రి వెళ్ళుచున్న ప్రతి మార్గంలో నీ కాపుదలను దయచేయమని అడుగుచున్నాను. వారి చేయుచున్న ప్రతి పనిలోనూ నీ కృపాని సన్నిధి వారికి తోడుగా ఉండును గాక. మా ప్రభువా ఈ దినమున ఎంతమంది మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్నారో ఆయా వారి కుటుంబాల్లో నెమ్మది, సమాధానము, ఆశీర్వాదములు కలుగును గాక. మా ప్రభువా ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములు అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్.